అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టార్ అవుట్ పేషెంట్ కేర్ ఇన్షూరెన్స్ పాలసీ గురించి మాట్లాడుకుందాం. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పని లేకుండా మనకు రోజూ అయ్యే చిన్న చిన్న వైద్య ఖర్చుల్ని ఈ పాలసీ ఎలా కవర్ చేస్తుందో అన్ని వివరంగా చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏవైనా టెస్టులు చేయించుకున్నా, మందులు కొన్నా ఆ బిల్లులన్నీ మన జేబులోంచే కడుతుంటాం. ఈ చిన్న చిన్న ఖర్చులే అనుకుంటాం గాని అన్నీ కలిపితే ఒక్కోసారి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. సరిగ్గా ఇలాంటి ఖర్చుల కోసమే ఈ స్టార్ అవుట్ పేషెంట్ కేర్ పాలసీ మనకు ఉపయోగపడుతుంది. అసలు ఈ అవుట్ పేషెంట్ కేర్ అంటే ఏంటో ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. చాలా సింపుల్ అండి. హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా కేవలం డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు లేదా కొన్ని టెస్టులు చేయించుకున్నప్పుడు అయ్యే ఖర్చులనే మనం అవుట్ పేషెంట్ కేర్ అంటాం. ఈ పాలసీ ముఖ్యంగా ఇలాంటి వాటి కోసమే అన్నమాట. సరే, ఈ పాలసీని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ 5 విషయాల గురించి తెలుసుకోవాలి. ముందుగా అసలు అవుట్ పేషెంట్ కేర్ అంటే ఏంటి, పాలసీ బేసిక్స్ ఏంటి, తర్వాత మనకు ఏమేం కవరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏవి కవర్ అవ్వవు, దీనికి ఎంత ఖర్చవుతుంది, చివరగా క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. పాలసీ ప్రాథమికాలు. అసలీ పాలసీ ఎవరెవరు తీసుకోవచ్చు, ఇందులో మన ముందున్న ముఖ్యమైన ఆప్షన్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఈ పాలసీ తీసుకోటానికి అర్హతల విషయానికొస్తే 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు అర్హులు. వాళ్లమీద ఆధారపడిన పిల్లలకైతే 31 రోజుల వయసు నుండి 25 ఏళ్ల వరకు కవరేజ్ తీసుకోవచ్చు. ఒకే పాలసీలో మొత్తం 6 ఫ్యామిలీ మెంబర్స్ వరకు కవర్ చేసుకోవచ్చు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే బీమా మొత్తాన్ని ఎంచుకునే విధానం. ఇందులో మనకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇండివిడ్యువల్ బేసిస్, అంటే ఇంటిలో ప్రతి ఒక్కరికి వాళ్లకంటూ రింగుగా ఒక సమ్ ఇన్షోర్డ్ ఉంటుంది. రెండోది ఫ్లోటర్ బేసిస్. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకే సమ్ ఇన్షోర్డ్ను పంచుకుంటారు. ఫ్లోటర్ తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ పాలసీలో మనకు 3 రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి: సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం. అలాగే కవరేజ్ అమౌంట్ విషయానికొస్తే మన అవసరాన్ని బట్టి 25,000 నుండి మొదలుపెట్టి ₹1,00,000 వరకు ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సరే, ఇక రెండో విభాగానికి వద్దాం. ఈ పాలసీ తీసుకుంటే అసలు మనకు ఏ వైద్య ఖర్చులు కవర్ అవుతాయో వివరంగా చూద్దాం. చూశారు కదా, ఈ పాలసీలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, డయాగ్నాస్టిక్ టెస్ట్లు, ఫిజియోథెరపీ, ఇంకా మందుల బిల్లులు కూడా కవర్ అవుతాయి. అంతేకాదండోయ్, ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్కి కూడా కవరేజ్ ఉంటుంది. ఇంకా ఒకవేళ యాక్సిడెంట్ వల్ల దంతాలు లేదా కంటికి ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ఖర్చులు కూడా పాలసీలో కవర్ అవుతాయి. ఇప్పుడు మనం చూడబోయేది చాలా కీలకమైన విభాగం. ఏ పాలసీలో అయినా ఏవి కవర్ అవుతాయో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏవి కవర్ కావో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఆ మినహాయింపులు అంటే ఎక్స్క్లూజన్స్ గురించి చూద్దాం. అవును, ఏ ఇన్షూరెన్స్ పాలసీ అయినా సరే కొనే ముందు దాని లిమిట్స్ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్లో క్లెయిమ్ టైంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ స్లైడ్ మనకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం ప్లాన్ల మధ్య ఉన్న ఒక పెద్ద తేడాను స్పష్టంగా చూపిస్తుంది. అదేంటంటే, పాలసీ తీసుకునే ముందే మనకున్న జబ్బులకు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్కు కవరేజ్ వెంటనే మొదలవ్వదు. దానికి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సిల్వర్ ప్లాన్లో ఇది 36 నెలలు, అంటే 3 సంవత్సరాలు. గోల్డ్ ప్లాన్లో అయితే 24 నెలలు. అదే ప్లాటినం ప్లాన్ తీసుకుంటే కేవలం 12 నెలలు మాత్రమే. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కే కాదండి, పాలసీ మొదలైన మొదటి 30 రోజుల వరకు యాక్సిడెంట్స్ తప్ప ఏ ఇతర సాధారణ జబ్బులకు కవరేజ్ ఉండదు. అయితే ఇక్కడో చిన్న మినహాయింపుంది. ఒకవేళ మీ పాత పాలసీని కనీసం 12 నెలల పాటు కంటిన్యూ చేసి ఉంటే అప్పుడు ఈ 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తించదు. ఇక పాలసీలో అస్సలు కవర్ కాని కొన్ని ప్రధాన చికిత్సలు కూడా ఉన్నాయి. అవేంటంటే ప్రెగ్నెన్సీ, డెలివరీకి సంబంధించిన ఖర్చులు, సంతానలేమికి ట్రీట్మెంట్స్, కేవలం అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ లేదా ప్లాస్టిక్ సర్జరీలు, ఇంకా జెండర్ చేంజ్ ట్రీట్మెంట్స్ లాంటివి. అలాగే కొన్ని జనరల్ ఎక్స్క్లూజన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు కావాలని గాయపరుచుకోవటం, ఏదైనా క్రిమినల్ యాక్టివిటీలో గాయపడటం, ప్రొఫెషనల్గా చేసే అడ్వెంచర్ స్పోర్ట్స్, ఇంకా సైంటిఫిక్గా ప్రూవ్ కాని ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్, ఇలాంటివి కూడా కవర్ అవ్వవు. సరే, ఇప్పుడు అందరూ ఎక్కువగా ఆలోచించే అంశం అదే డబ్బుల విషయం. అంటే
ప్రీమియంలు ఎలా ఉంటాయి, మనం ఎలా ఆదా చేయొచ్చు, ఈ విషయాలన్నీ ఈ విభాగంలో చూద్దాం. ఈ టేబుల్ను ఒక్కసారి చూడండి. ఇది సిల్వర్ ప్లాన్కి సంబంధించిన కొన్ని శాంపిల్ ప్రీమియంలు. ఇక్కడ మనం గమనిస్తే సమ్ ఇన్షోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య పెరిగే కొద్దీ ప్రీమియం ఎలా మారుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 కవరేజ్కి ఒక్కరికైతే ప్రీమియం ₹10,365 అదే ఇద్దరు సభ్యులతో ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే కేవలం ₹12,800. ఇప్పుడు ఇంకో మంచి ఉదాహరణ చూద్దాం. ఇండివిడ్యువల్, ఫ్లోటర్ పాలసీల మధ్య ఖర్చులో ఎంత తేడా ఉంటుందో ఇది మనకు బాగా చూపిస్తుంది. అనుకుందాం, 48-46 ఏళ్ల వయసున్న ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ ₹1,00,000 కవరేజ్తో చెరొక ఇండివిడ్యువల్ పాలసీ తీసుకుంటే ఇద్దరికీ కలిపి సంవత్సరానికి ₹20,073 ప్రీమియం అవుతుంది. కానీ అదే ఇద్దరు కలిసి ఒకే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కేవలం ₹12,800 మాత్రమే. చూసారా తేడా? అంటే ఈ ఉదాహరణలో జస్ట్ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం ద్వారా సంవత్సరానికి దాదాపు ₹7,930 ఆదా అవుతున్నాయన్నమాట. ఇది చాలా మంచి సేవింగ్ కదా. ఇంకో మంచి విషయం ఏంటంటే, వరుసగా 2 సంవత్సరాలు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే పాలసీ రెన్యువల్ చేసేటప్పుడు ప్రీమియం మీద ఏకంగా 25% డిస్కౌంట్ వస్తుంది. ఇది పాలసీ హోల్డర్స్కు ఒక మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. సరే, ఇక మన చివరి విభాగానికి వచ్చేసాం. పాలసీ గురించి అంత తెలుసుకున్నాం, బావుంది. కానీ అవసరమైనప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి? అంటే క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్లెయిమ్ చేయడానికి మనకు ముఖ్యంగా 2 పద్ధతులుంటాయి. మొదటిది క్యాష్లెస్. అంటే కంపెనీ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ లేదా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్లి మన ఐడీ కార్డ్ చూపిస్తే చాలు, ఇన్షూరెన్స్ కంపెనీయే నేరుగా బిల్ కట్టేస్తుంది. రెండోది రీఎంబర్స్మెంట్. ఈ పద్ధతిలో ముందు మనమే బిల్ కట్టేసి ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కంపెనీకి సబ్మిట్ చేసి మనం కట్టిన డబ్బును తిరిగి తీసుకుంటాం. ఒకవేళ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేయాల్సి వస్తే ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, క్లెయిమ్ ఫామ్ నింపాలి. తర్వాత డాక్టర్ సర్టిఫికేట్, ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. అన్ని బిల్లులు, టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. మీ కేవైసీ, బ్యాంక్ అకౌంట్, ఎన్ఈఎఫ్టీ వివరాలు ఇవ్వాలి. ఫైనల్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. గుర్తుంచుకోండి, క్లెయిమ్ ప్రాసెస్ స్మూత్గా అవ్వాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ చాలా ముఖ్యం. ఈ వివరణ ముగింపుకు వస్తున్నప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన రోజువారీ ఆరోగ్య ఖర్చుల విషయంలో మనమొక ప్లాన్తో ఉన్నామా, లేకపోతే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అదృష్టానికి వదిలేస్తున్నామా? గుర్తుంచుకోండి, సరైన ప్రణాళిక ఉన్నప్పుడే మనకు నిజమైన ఆర్థిక భద్రత ఉంటుంది.